ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనము రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇద్దరికైతే. చూద్దాం, ఇది పంజాబ్ కింగ్స్ అయితే మంచి ఫామ్లో అయితే ఉంది. వాళ్ళు టేబుల్లో థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ప్లే ఆఫ్ స్పాట్ అయితే ఫిక్స్ అయిపోయింది అనుకోవాలి ఆల్మోస్ట్. కాకపోతే వాళ్ళు మంచి ఫామ్లో అయితే ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు అయితే వాళ్ళ దాంట్లో ఈసారి సంజు శాంసన్ రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడం వల్ల రియాన్ పరాగ్ కెప్టెన్ ప్రెషర్ వల్ల ఒక మ్యాచ్ సరిగా ఆడలేకపోతుండే ఒక్కొక్క మ్యాచ్లో. వాళ్ళ దాంట్లో అంతే ఉంది. కాకపోతే పంజాబ్లో అయితే టాప్ నుంచి లోవర్ ఆర్డర్ బాగానే ఆడుతారు, కానీ కాకపోతే ఒక మ్యాచ్లో సరిగ్గా మంచిగా ఆడుతారు, ఒక మ్యాచ్లో వాళ్ళు కూడా అంత ఏం లేదు. ఈ మ్యాచ్ గెలిస్తే అయితే రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటట్టయితే వాళ్ళ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఏదో టైంపాస్కి ఆడినట్టే ఆడుకోవాలి ఒక మ్యాచ్ అయితే. ఇప్పుడు వాళ్ళకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళ దాంట్లో మెయిన్ యశస్వి జైస్వాల్, మిగిలే కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఆడట్లేదు. రియాన్ పరాగ్ కూడా అంత ఫామ్లో ఏం లేదు. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో 98 కొట్టి మంచి ఫామ్లో అయితే ఉండు. ఫైనల్గా ఇదైతే వాళ్ళకు ఫైనల్ హోమ్ గేమ్ అనుకోవాలి రాజస్థాన్ వాళ్ళకు. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకు కొంచెం ప్రైడ్తో మంచిగా వెళ్ళినట్టు ఉంటుంది నెక్స్ట్ సీజన్కి. ఇప్పుడు వాళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇంతవరకల్లా 29 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ అయితే ఎడ్జ్ ఉంది. 17 మ్యాచెస్ అయితే గెలిచిండ్రు. పంజాబ్ 12 గెలిచిండ్రు. బట్ కాకపోతే ఇక్కడ జైపూర్ స్టేడియంలో గెలిస్తే ఆడిన మ్యాచ్లో మాత్రం క్లియర్గా డామినెన్స్ ఉంది రాజస్థాన్ వాళ్ళకి. అందులో 5 మ్యాచ్లు అయితే గెలిచిండ్రు. 6 మ్యాచ్లలో జైపూర్లో 5 మ్యాచ్లు అయితే గెలిచిండ్రు. పంజాబ్ అయితే ఒకటే గెలిచింది. ఇదైతే సైకలాజికల్గా వాళ్ళకు రాజస్థాన్ వాళ్ళకైతే అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఈ గ్రౌండ్లో వాళ్ళది క్లియర్ ఓవరాల్గా డామినెన్స్ ఉంది. ఈ మ్యాచ్లో అయితే ఇంకా ఈ స్టేడియంలో అయితే క్లియర్ డామినెన్స్ అనుకొని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్పిన్ బాల్ లో వస్తుంది. ఇక్కడ పిచ్ కండిషన్స్ కానీ గ్రౌండ్ కానీ రాజస్థాన్ వాళ్ళకు బాగా పరిచయం ఉన్నాయి కాబట్టి మంచిగా ఆడుతారు. కాకపోతే పంజాబ్ ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉంది కాబట్టి చెప్పలేం వాళ్ళు ఈ సీజన్లో ఎట్లా ఆడతారో. కింగ్స్లో పంజాబ్ చూసేటైతే వాళ్ళ దాంట్లో ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాన్ షారీ అయితే మంచిగా ఆడుతున్నారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే సూపర్గా ఇస్తున్నారు. పవర్ ప్లేలోనే అవతల టీంకి అయితే డిఫెన్స్లోకి నెట్టేస్తారు. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇస్తారు ఎక్స్ప్లోసివ్గా. తర్వాత వస్తున్న శ్రేయస్ అయ్యర్ కానీ తర్వాత శశాంక్ సింగ్ కానీ వీళ్ళందరూ అయితే చాలా సూపర్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకో సైడ్ అయితే సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ మార్కో ఎన్సన్ అయితే అటు బౌలింగ్ నుంచి ఇటు బ్యాటింగ్ సైడ్ నుంచి రెండు సైడ్లు మంచిగా వేస్తుండు. ఇంకా హర్షదీప్ సింగ్ కూడా ఈ సీజన్లో అయితే ఫుల్ మంచి ఫామ్లో అయితే వచ్చిండు. మంచిగా ఓపెనింగ్ పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్స్లో కానీ మంచి వికెట్స్ అయితే తీస్తుండు. ఇక మిడిల్ ఓవర్లో అయితే యజువేంద్ర చాహల్ అయితే మంచి ఈ స్టార్టింగ్ సీజన్లో అయితే అంత ఎఫెక్టివ్గా లేడు, కానీ ఈ సీజన్ దగ్గరకు అయ్యే కొద్దికైతే చాలా మంచిగా చేస్తుండే వికెట్లు అయితే. మిడిల్ ఓవర్లో అయితే అపోజిషన్ టీంని అయితే బాగా కట్టడి చేసి మంచిగా వికెట్స్ అయితే తీస్తుండు. ఓవరాల్గా అయితే ఈ సీజన్లో పంజాబ్ టీం అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బ్యాటింగ్ పరంగా బాగుంది, బౌలింగ్ పరంగా కూడా బాగుంది. చాలా సూపర్గా అయితే ఆడుతున్నారు. మెయిన్గా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అయితే సూపర్గా ఉంది. ఓపెనింగ్ పవర్ ప్లేలోనే వికెట్ తీస్తారు. బ్యాటింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. చాలా బాగా సెట్ అయింది అనుకొని చెప్పుకోవాలి. ఈజీగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఈ మ్యాచ్తో సంబంధం లేకుండా. ఇక మనం రాజస్థాన్ సైడ్ నుంచి చూస్తే అయితే వాళ్ళ సైడ్ మెయిన్ రెగ్యులర్గా ఆడేదైతే యశస్వి జైస్వాల్ ఒకడే అన్స్టాపబుల్. రియాన్ పరాగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం బాగా ఆడిండు. ఇక వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా మంచి పర్లేదు, అప్పుడప్పుడు మంచిగా ఆడుతుండు. కాకపోతే
సంజు శాంసన్ ఇంజురీ నుంచి రిటర్న్ వస్తే మాత్రం వాళ్ళకు కొద్దిగా క్యాప్టెన్షిప్ పరంగా అదే బ్యాటింగ్ పరంగా అయితే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసేటట్టయితే జోఫ్రా ఆర్చర్ అయితే ఈ సీజన్లో చాలా సూపర్గా అయితే వేస్తున్నాడు. స్టార్టింగ్ 2 మ్యాచ్లలో బాగా ఎక్కిపోయినా. ఇక మహేష్ తీక్షణ్ అయితే స్పిన్ బౌలింగ్, అతని మిస్టరీ స్పిన్నర్ అయితే చాలా బాగా వేస్తాడు. ఈ జైపూర్ పిచ్ అయితే అతనికి టైలర్ మేడ్ అనుకొని చెప్పుకోవాలి. ఇంకా సందీప్ శర్మ అయితే డెత్ బౌలింగ్ అయితే సూపర్గా ఉంది. ఫైనల్ ఓవర్స్లో అయితే యార్కర్స్ కానీ స్లో డెలివరీస్ కానీ కట్టర్స్ కానీ చాలా బాగా వేస్తుండు సందీప్ శర్మ. సీనియర్తోని మంచిగా నిరూపించుకుంటుండు సీనియర్ ఎట్లా వేయాలో. వీళ్ళ కూడా బౌలింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు. వన్స్ వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ సీజన్ వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఈ సీజన్లో అయితే చాలా ఆల్మోస్ట్ వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయినట్టే. ప్లే ఆఫ్ ఛాన్స్ అయితే 0%. ఇక వాళ్ళు నెక్స్ట్ సీజన్లో చూసుకోవాలి ఏమైనా చూద్దాం. నెక్స్ట్ ఇక మనము ఈ పిచ్ గురించి చూస్తే అయితే ఈ పిచ్ అయితే జనరల్గా చేజింగ్ చేసే టీంకే ఎక్కువ ఉపయోగపడుతుంది. 64% అయితే బ్యాటింగ్ ఈ మ్యాచెస్లో 63% అయితే బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి ఆల్మోస్ట్ 180 ఉంది ఫ్రెండ్స్. 180 యావరేజ్ స్కోర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసే వాళ్ళకైతే చాలా టఫ్ కండిషన్స్ అనుకొని చెప్పుకోవాలి. బాల్ ఎర్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఉన్న వాళ్ళకు బాల్ బాగా స్వింగ్ అవుతుంది. ఇది కొంచెం ఫాస్ట్ బౌలర్లకు బాగా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే స్పిన్నర్లకు కూడా ఈ పిచ్లో బౌన్స్ బాగుంటుంది కాబట్టి స్పిన్నర్లకు మిడిల్ ఓవర్స్లో మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. 2 టీంలలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్ చాహల్ అయితే ఈ గ్రౌండ్లో 3 సీజన్లు ఆడింది కాబట్టి చాహల్కి కూడా మంచి ఈ స్పిన్నర్ కండిషన్స్కి అయితే బాగా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ 6లు కొట్టడానికి అయితే చాలా కష్టం. లార్జ్ అవుట్ ఫీల్డ్ ఉంది కాబట్టి 6లు కొట్టడానికి అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్టెన్స్ ఎవరైనా టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ ఫీల్డింగే ఎంచుకుంటారు. చేజ్ చేయడానికి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉంటుంది, చేజ్ చేయడానికి చాలా ఈజీ కాబట్టి టాస్ ఎవరు గెలిచినా మాత్రం ఫస్ట్ బౌలింగే ఎంచుకుంటారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, చేజ్ చేయడం అయితే చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫామ్ అయితే చూసేటైతే పంజాబ్ కింగ్స్కి అయితే కొంచెం ఎడ్జ్ అయితే ఉందనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో వాళ్ళైతే క్లియర్ ఫేవరెట్స్ అనుకొని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో. ఎందుకంటే వాళ్ళకు మూమెంటం వాళ్ళ సైడ్ ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ అన్ని ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. అన్ని ఆల్రౌండ్ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాకపోతే రాజస్థాన్ని మాత్రం మనం తక్కువ అంచనా అయితే వేయడానికి అయితే వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ మంచిగా ఒక్క పార్ట్నర్షిప్ క్లిక్ అయినా కూడా బాగుంటుంది. జైస్వాల్ కానీ మిగతా జైస్వాల్, రియాన్ పరాగ్, సూర్యవంశీ వీళ్ళు బాగా ఆడినా కూడా, ఇంకా ఇతను జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వీళ్ళు క్లిక్ అయ్యారంటే మాత్రం పంజాబ్ కూడా కొంచెం కష్టం అనుకునే చెప్పుకోవాలి. మొత్తానికి పంజాబ్కి అయితే అడ్వాంటేజ్ ఉంది కానీ అంత ఈజీ మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ లేదు, టెన్షన్ కూడా లేదు. పంజాబ్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ గెలవాలి కాబట్టి కొద్దిగా పంజాబ్ మీదే టెన్షన్ ఉంటుంది. వీళ్ళకైతే ఏం లేదనుకొని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే 60-40 అనుకొని చెప్పుకోవాలి. పంజాబ్కి 60, రాజస్థాన్ రాయల్స్కి 40 అనుకొని చెప్పుకోవాలి. మంచిగా పోటాపోటీ మ్యాచ్ అయితే జరుగుతుంది. మీకు తెలిసి 2 టీంలో కలిపి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరయ్యే అవకాశం ఉంది, ఎవరు ఈ మ్యాచ్ని టర్న్ చేయగలుగుతారో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు సంబంధించిన వరకు అయితే చాహల్ అయితే టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నా. మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.